నమస్తే. పుష్ప 2. సో ఈ సినిమా తెలంగాణలో ముఖ్యంగా అదనపు షో ఏదైతే ఉందో బెనిఫిట్ షో, ఆ బెనిఫిట్ షో జరిగినటువంటి రోజు జరిగినటువంటి సంఘటన మనం అందరం ఇప్పటికి కూడా మర్చిపోలేము. ఎందుకంటే దాంట్లో తొక్కిసలాటలో చనిపోయినటువంటి ఒక మహిళ చనిపోయినటువంటి సంఘటన, వాళ్ళ కొడుకు గాయపడ్డటువంటి తీరు కావచ్చు, దీని పట్ల సినీ పెద్దలు స్పందించడం ఒక ఎత్తు అయితే, మరో పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఈ అదనపు షోల వల్ల ఉపయోగం ఏంటి, కేవలం ప్రొడ్యూసర్స్కి లాభం చేకూర్చేటువంటి విధంగా మాత్రమే ఈ అదనపు షోలు 12 గంటలకి 2 గంటల వరకు ఈ షోలు ఏంటంటూ కొంత సీరియస్ అయ్యాడు. సీరియస్ అవ్వడమే కాకుండా ఒక పక్కన కమాండ్ కంట్రోల్ రూమ్లో మీటింగ్లు పెట్టి ఈ సినీ నిర్మాతలు ఎవరున్నారో సినీ నిర్మాతలతోటి భేటీ అయ్యి దాంట్లో కొన్ని హుకుం జారీ చేసిన ఇప్పటి నుంచి అదనపు షోలకి తెలంగాణలో ఎటువంటి పర్మిషన్స్ ఉండవు, టికెట్లు రేట్లు పెంచుకున్నటువంటి వెసులుబాటు అసలు ఇయ్యవు. ఎవరి మంచి కోసం ఇది, ఎవరి కోసం వచ్చినటువంటిది, ఇదంతా కూడా ఏమైనా ప్రజలకు ఉపయోగపడేదా ఇది, దీని పట్ల తగిన చర్యలు తీసుకుంటాం, ఇక ఇప్పటి నుంచి అదనపు షోలు లేవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించడం. దాని తర్వాత దీనిలో ఏదైతే మా అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి అధ్యక్షుడైనటువంటి దిల్ రాజు తోటి ప్రెస్ మీట్లలో పెట్టి ఒకటే ఊగదప్పుడు ముచ్చట్లు చెప్పింది వీళ్ళంతా. సో ఈ ముచ్చట్లు చెప్పిన తర్వాత నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక మరోసారి అదనపు షోలు ఉండవు, ఇక రేవంత్ రెడ్డి నిర్ణయం కాబట్టి ఇది ఇక ఎవరు కూడా అటువంటి సాహసం చేయరు, అదనపు షోలు ఉండవు అని చెప్పేసి అందరూ నిర్ధారించుకోవడం జరిగింది. కానీ ఏదైతే ఉన్నది, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ వాళ్ళు ఇచ్చేటువంటి కొన్ని కాసులకి అనుకోవచ్చు, వాళ్ళు పెట్టేటువంటి కొన్ని ప్రలోభాలకి ఎవరైనా లొంగిపోతారు. దానికి ఉదాహరణే నిన్న జరిగినటువంటి ఒక సంఘటన. ఎందుకు చెప్తున్నానంటే దీనికి పుష్ప 2లో జరిగినటువంటి పుష్ప 2 సినిమా అదనపు షోలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇంకా మర్చిపోక ముందుకే ఆ యొక్క బెనిఫిట్ షో తోటి ఏ విధమైనటువంటి డ్యామేజ్ అయిపోయిందో, సో మరోసారి ఆ డ్యామేజ్లోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సర్కార్ కూడా పడ్డట్టుగానే స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను అనడం కాదు, ఇక్కడ అదనపు షో కోసం పర్మిషన్ ఇచ్చినటువంటి రోహిన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, రోహిన్ రెడ్డి ద్వారానే నాకు అదనపు షో కోసం పర్మిషన్ వచ్చింది, మరో పక్కన టికెట్ల రేట్లు పెంచుకునేటువంటి వెసులుబాటు సైతం కూడా నాకు కల్పించిండు అనేది ఇది నేను చెప్పేటువంటి ముచ్చట కాదు. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తీసినటువంటి సినిమా హరిహర వీరమల్లు సినిమాకి తెలంగాణలో అదనపు షోలు వేసుకోవచ్చు, బెనిఫిట్ షోలు వేసుకొని ప్రజల దగ్గర నుంచి ఏ విధంగానైనా కానీ సినిమా చూసేటోళ్ళ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ముక్కు పిండి డబ్బులు ఎక్కువ వసూలు చేసుకోవచ్చు, టికెట్లకు మేము అదనపు రేట్లు కూడా పెంచుకోవచ్చు, ఉన్నటువంటి ఒకవేళ 100 రూపాయలు ఉంటే అది 200 పెంచుకోవచ్చు, అట్లా ఎట్లాంటి తప్పు లేదు అని చెప్పేసి ఒక వెసులుబాటు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. దీన్ని ఏమనాలి, ఇక దీన్ని వీళ్ళని ఏమనాలో చెప్పండి మీరే. ఇంకా అక్కడ ఆ పొలగాడికి కోలుకోలేదు. ఈ అదనపు షోల ద్వారా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఇన్కమ్ ఏ విధంగా ఉన్నది, మరో పక్కన ప్రజలకు ఒరిగేది ఏమున్నది, ఈ బెనిఫిట్ షోలతోటి వచ్చేటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం ఏమున్నదో ముఖ్యమంత్రి గారు చెప్పాలా. దీనిపైన ఈయన స్పందించడు కదా, ఆయన పైన అల్లు అర్జున్ పైన కేసులు అయినాయి, అల్లు అర్జున్ సంబంధించినటువంటి టీం పైన కేసులు అయిపోయినాయి. ఓ నానా హంగామా, మామూలు హంగామా కాదు అది. ఒక 15 నుంచి ఒక నెల రోజుల పాటు నానా హంగామా చేసిండు. ఈ హంగామాను చూసి నిజంగానే ఏదో సినీ పరిశ్రమల్లో సమూలమైనటువంటి మార్పులు వస్తాయి. ఇక గతంలో ఉన్నటువంటి ఏవైతే కొన్ని ప్రజలకు నష్టం చేకూర్చేటువంటి విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలకి బ్రేకులు పడతాయని చెప్పేసి అనుకున్నారు. కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి అదే పని, ముఖ్యమంత్రి గారు అదే పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రోహిన్ రెడ్డి గారు ఈయన పర్మిషన్ ఇచ్చిండ్రు. ఇక ఒకసారి మీరే ఇదండి దయచేసి, ఈయన నిర్మాత, ఏది హరిహర వీరమల్లు సినిమాకి ఈయన నిర్మాత. ఎవరు ఈయన పేరు రత్నం. ఏమని మాట్లాడుతూ ఉంటాడు అంటే, ఈయన మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి ఎప్పుడు ఇక అత్తుకొని తిరిగేటోడు అనుకోరాదు. జాన్ జిగిరీలు వాళ్ళిద్దరు, రోహిన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే రోహిన్ రెడ్డి చెప్పడం వల్లనే నాకు బెనిఫిట్ షోకు పర్మిషన్ వచ్చింది, టికెట్ రేట్లు పెంచుకోవడానికి నాకు అన్ని రకాలుగా అనుమతులు వచ్చినాయని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరికించేటువంటి ప్రయత్నం, ఇరికించడం కాదు, ఆల్రెడీ ఆయన చెప్తేనే వీళ్ళు అదనపు షోలు వేసుకుంటా ఉన్నారు, టికెట్ రేట్లు కూడా పెంచుకున్నారు.
ఆయనకు తెలియకుండా ఏం జరగలేదు అనుకోర్రి. సో మొత్తానికైతే ఈయన బహిర్గతం చేసిండు. ఎవరు? రత్నం. ఆ సినిమాకు సంబంధించినటువంటి నిర్మాత బహిర్గతం చేసిండు. ఒకసారి విను ఏమన్నాడు. తెలంగాణలో ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్ వల్ల తర్వాత మాకు రేట్లు ఇవ్వలేకపోతే ఇక్కడ వచ్చున్నారు. ఆయనే నాకు మన రోహిన్ రెడ్డి గారు ఆయన ఇప్పించారు. ఇమీడియట్ గా ఈరోజు మనకి ఈ సభామూలంగా రేట్లు కూడా వచ్చే స్పెషల్ షో కూడా వచ్చింది. ఈయనే రోహిన్ రెడ్డి ముఖ్యమంత్రి చాలా అనుచరుడు, దగ్గరుండేటువంటి వ్యక్తి. ఆయన చెప్తా ఉంటే రోహిన్ రెడ్డి వల్లే నాకు పర్మిషన్ వచ్చిందని చెప్తే ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే ఇగో తలకాయ దాచుకుంటాడు, చేయి అడ్డం పెట్టి తలకాయ మొహం కనపడకుండా దాచుకుంటా ఉన్నాడు. అరే బాబు నువ్వు నాకే నా పేరు ఎందుకు చెప్పినవరా బాబు అని, నేను ఇరుక్కుంటున్నా అని. అంటే ఎంత దొంగలో మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళంతా రాజకీయ నాయకులంతా కూడా దొంగలే. ఈ కేవలం నిమిత్త మాత్రమే వీళ్ళు తీసుకుంటున్నాం, చర్యలు తీసుకుంటున్నాం, దీనిపైన కఠిన ఆంక్షలు పెట్టినాం మేము, ఇటువంటి పర్మిషన్లు ఇచ్చేందుకు ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాం, వెనక ముందు ఆలోచిస్తాం అని చెప్పేసి ఏదైతే భారీ డైలాగులు ఉంటాయో ఇవి డైలాగులు మాత్రమే. ఇంప్లిమెంట్ విషయానికి వచ్చిన తర్వాత అందరూ అంతే. అందరూ అంతే. ఇప్పుడు మరి ఈ రోహిన్ రెడ్డి అదనపు షోలు వేసుకోవడానికి అలాగే టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది కదా, మరి వీళ్ళకి ఎన్ని ముట్టినట్టు వీళ్ళకు? అంటే ప్రజల ప్రాణాలు. ఆ రోజు సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఒకరు ప్రాణాలు పోయినాయి, ఒక్కొక్కరు పాపం ఇంకా కోమాలో ఉన్నట్టున్నది. ఆ బాబు శ్రీతేజ అన్నటువంటి బాబు అలా 10 మంది ప్రాణాలు కోల్పోయి కాక కేవలం కొన్ని రోజుల వరకు మాత్రమే పరిమితం. కొన్ని రోజుల వరకు మాత్రమే. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎవరు చచ్చిపోలే కదా, వాళ్ళ ఇంట్లో కాదు కదా ఎవరు చచ్చిపోయింది ఎవరు? ప్రజలే. వీళ్ళకి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలే చచ్చిపోయారు. వాళ్ళకు ప్రజల ప్రాణాలంటే వీళ్ళకేం లెక్క ఉంటాయి? సరే అయినా కానీ ఈ బెనిఫిట్ షోల ద్వారా ఇప్పుడు టికెట్ రేటు 100 రూపాయలు ఉన్నది 200 పెంచాలి అనుకో, దానిలో 50 రూపాయలు ఏమన్నా తెలంగాణ రాష్ట్ర సర్కారు యొక్క ఖజాన్లకి ఏమన్నా వాళ్ళు ఇస్తారా? లేకపోతుంటే ఆ ప్రొడ్యూసరు ఆ సినిమా సంబంధించినటువంటి యూనిట్ల ఖాతాలకు పోతాయా? దానివల్ల ఎవరికి ఉపయోగం అని నిజంగా కూడా పవన్ కళ్యాణ్ అనేటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి సినిమా నాది. తెలంగాణ సంబంధించినటువంటి వ్యక్తి సినిమా ఆ విడుదలైతే కనీసం సినిమా థియేటర్ కూడా దొరకనివ్వరు వీళ్ళు, పర్మిషన్ ఇవ్వరు వీళ్ళు. తెలంగాణకు సంబంధించినటువంటి హీరోలు లేకపోతుంటే ఆర్టిస్టులు తీసినటువంటి సినిమాలకి థియేటర్లు దొరకవు, ఇవ్వరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డిప్యూటీ సీఎం తీసినటువంటి సినిమా ఇక్కడ ఏం పని ఇది? అదనపు షోకు. సరే ఓకే, సినిమాలు అంటే నడవని, యాజ్ ఇట్ ఈస్గా నడవని, ఏదైతే రెగ్యులర్ ఎట్లయితే నడతామో ఈ అదనపు షోలకు మీరు అదనంగా పర్మిషన్ ఇవ్వడం ఏంటి అని. దీనివల్ల తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు ఒరిగేదేముంది అని చెప్పేసి యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ప్రశ్నిస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇది చిన్న విషయాలు అనుకోవచ్చేమో కానీ ఇది రేపు మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని బొంద పెట్టడానికి ఇటువంటి ఖచ్చితంగా కూడా రేపు ప్రజలు ఆలోచిస్తారు. మీరు చెప్పినటువంటి మాటలు ప్రజలకు గుర్తే ఉంటాయి. రోహిన్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి. మరి ముఖ్యమంత్రి తెలియకుండా రోహిన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం అంటే అది నమ్మశక్యంగా అయితే లేదు. ఎందుకంటే అది అంత ఇన్సిడెంట్ అయింది. పుష్ప 2 సినిమాలో అంత ఇన్సిడెంట్ అయిన తర్వాత రోహిన్ రెడ్డి సొంతంగా నిర్ణయం తీసుకోరు. ఇది ముఖ్యమంత్రి దగ్గర ప్రపోజల్ పెట్టిన తర్వాత ఇది అంత అవుతుంది. దీనిపైన తెలంగాణ సంబంధించినటువంటి ఇండస్ట్రీ మాట్లాడాలి, తెలంగాణకు సంబంధించినటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడాలా. ఈ అదనపు షోకి హరార వీరమల్లు అనేటువంటి సినిమాకి ఈ యొక్క స్పెషల్ పర్మిషన్లు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటిది? దీనిపైన రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.